Hi, welcome to Freedom Refined Sunflower Oil, Abhiruchi powered by Jersey. ఈ రోజు జస్ట్ మినిట్ లో సెలబ్ స్పెషల్ కదా. మరి వాళ్ళ సెలబ్ ఎవరు, ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో చూద్దాం. కానీ దానికంటే ముందు గుమగుమల్లో రాజు గారు ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? కోకోనట్ స్టఫ్డ్ పర్వల్ అండి. కోకోనట్ స్టఫ్డ్ పర్వల్. yes, పర్వల్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా. సో దాన్ని కొంచెం పచ్చి కొబ్బరి స్టఫ్ చేసుకొని కొంచెం గ్రేవీ లా చేసుకుంటున్నాం. ఓకే, బాగుంటుంది, కొంచెం వెరైటీ కర్రీ. ఓకే ఓకే అండి. మరి కోకోనట్ స్టఫ్డ్ పర్వల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోకోనట్ స్టఫ్డ్ పర్వల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పర్వల్ పావు కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఈ పర్వల్ని స్టఫింగ్ వీలుగా ఇలా కట్ చేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేసానండి. అంటే ఇది కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది మనకి ఉడకడానికి. కాబట్టి ముందుగా మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే దొండకాయ టైప్ లో ఉంటుంది కదా ఇది. అవునండి, కొంచెం కండ కొంచెం ఎక్కువగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది మనకి. సో స్టఫ్ రెడీ చేసుకుందామండి. గ్రైండ్ డైరెక్ట్ మిక్స్ చేసి డైరెక్ట్ అండి. సో పచ్చి కొబ్బరి తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇది పేస్ట్ లాగా ఏం కాకుండా డైరెక్ట్ గా తురుమే మనము ఆ వాటిలో పెట్టేసుకుంటాం. గ్రేవీ వేరేగా ఇస్తాం. అది తినేప్పుడు ఏంటంటే కొంచెం వీటిని వేయించుకుంటాం విడిగా కూడా మనం. కాబట్టి సెపరేట్ గా వేయించి అప్పుడు కూరలో కలుపుతాం, కూరలో కలిపేసుకుంటాం. ఓకే ఓకే. సో దీంట్లో స్టఫ్ చేసేసుకోవాలి. నైస్. సో ఇప్పుడు అవి మనం సెపరేట్ వేయించాలా రాజు గారు? వేయించేసుకోవాలి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది. అలాగే అంటే మెయిన్ గా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా తక్కువగా నూనె అబ్జర్వ్ చేస్తుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్, సో దీన్ని ఒక్కొక్కటిగా వేసేసుకుని జస్ట్ అలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటే చాలు. ఇది సడన్ గా చూస్తే చాలా మందికి ఏదో బుడ్డ దోసకాయ లాగా కీరా టైప్ లోను అలా అనిపిస్తూ ఉంటుంది. కీరాకి దోసకాయకి మధ్యలో సైజ్. సో ఇక్కడ మనం గ్రేవీ కూడా రెడీ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. సో ఇక్కడ కూడా ఆయిల్, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, దీంట్లో పోపేం అక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీనికి ఏంటంటే టొమాటో పేస్ట్ ఇస్తున్నాను గ్రేవీ లాగా. బేస్ అనేది కొంచెం ఆ పులుపు ఉంటే ఇలాంటి డిష్ లో కొని బాగుంటుంది. ఓకే, సో దీంట్లో టొమాటో పేస్ట్, సో బేసిక్గా ఇలాంటి వాటికి కొంచెం ఆ టమాటో గ్రేవీ అయితే కూడా మనకి ఆ పులుపు కూడా పైనుంచి ఇట్లా చాలా వాటికి టొమాటో పేస్ట్ బాగా కుదురుతుంది చాలా డిష్లకి. సో దీంతో పాటు కొంచెం సీజనింగ్ కూడా చేసుకున్నాం. ఓకే రాజు. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో ఈ గ్రేవీ కొంచెం మనకు మగ్గాలండి. ఇవి కూడా కాస్త అటు ఇటు వేగితే అప్పుడు మనము డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు కదా. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తేనె గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తేనె వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. మరి తేనె సౌందర్య సాధనంగా కూడా వాడుతూ ఉంటాం. అయితే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1 టీ స్పూన్ తేనె కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది, మతిమరుపు తగ్గుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు? అయిపోయిందండి. ఆయిల్ కూడా దీంట్లో ఫ్లోట్ అవుతుంది కదా. చూద్దామా ఇది? ఆయిల్ కూడా అయిపోయి. ఓకే. సో ఇవి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వక్కర్లేదేమో కదా? లేదండి, కొంచెం అలా మగ్గినట్టయితే మనకు సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఇంకా ఎక్కువ వేగక్కర్లేదు. సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఒకసారి కొంచెం అటు ఇటుగా తిప్పేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దామండి. సో ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చూద్దామా సార్? ఓకే ఓకే అండి. ఓకే, కోకోనట్ స్టఫ్ పర్వల్ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా కోకోనట్ స్టఫ్డ్ పర్వల్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోకోనట్ స్టఫ్డ్ పర్వల్ తయారు చేసే విధానం. ముందుగా పర్వల్లు స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి ఉడికించి ఉంచాలి. ఒక బౌల్ లో పచ్చి కొబ్బరి తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పర్వల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న పర్వల్లోంచి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పర్వల్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ స్టఫ్డ్ పర్వల్ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. టమాటో బేస్ తీసుకుంటే ఇంకా మనకేమీ చెప్పక్కర్లేదు బేసిక్ గా. సో పర్వల్ కూడా అంటే మనం ఆ ముక్కలా తీసేసుకుంటే కొబ్బరి ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది. లోపల వేసేసి కొంచెం నూనెలో వేయించుకున్నాం కదా. యాక్చువల్ గా మనం చక్కగా అలా చేతితో కలుపుకుంటూ తింటుంటే ఆ మొత్తం ఆ పర్వల్ పట్టుకొని అలా కొరికితే మనకి దీని టేస్ట్, ఆ కొబ్బరి టేస్ట్ అంతా కూడా సూపర్ గా వస్తుంది. సో బాగుంది రాజు గారు. కొంచెం ఆ పర్వల్ కూడా మనము కాస్త ఆయిల్ లో వేయించాం కదా. అవునండి. సో దాని వల్ల ఆ పై లేయర్ కి కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఆయిల్ లో వేయిస్తే అంటే ఉడికించడం కన్నా కొంచెం ఆయిల్ లో కొంచెం లైట్ గా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుంటాం, మరి ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ వేసేస్తే అన్ని వైపులో అలా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. సో బాగుంది. అంటే ఆ సింపుల్ గ్రేవీకి ఆ కొబ్బరి ఫ్లేవర్ ఇవన్నీ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి వెక్కిళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. కాస్త నీళ్లు తాగినా, పైకి చూసినా ఇలా తగ్గకుండానే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. శ్వాస గట్టిగా తీసుకుని మనం ఎంతసేపు ఆ బ్రీత్ అలా కంట్రోల్ చేసుకోగలిగితే అంతసేపు ఉండి దాని తర్వాత మెల్లగా శ్వాస వదిలామనుకోండి, ఎక్కిళ్ళు తొందరగా తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హలో అండి, మీ పేరు ఏంటి? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. ఓకే, హాయ్ అండి. మీ పేరు ఏంటి? సంధ్యారాణి. సంధ్యారాణి, మీరు ఎక్కడి నుంచి అండి? పటంచెరు. పటాన్చెరు. ఓ నైస్. మరి ఇద్దరు రెడీయా మంచి టేస్టీ వెరైటీస్ చేయడానికి? రెడీ. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు సంధ్య గారు? చిక్కుడు ఆవకూర. చిక్కుడు ఆవకూర. ఓ, చిక్కుడు ఆవకాయ ఏమో అనుకుంటున్నాను, కూర యాడ్ చేశారు దానికి. సో నెక్స్ట్ మీరేం చేస్తారు? బటర్ గోబీ. కాజు బటర్ గోబీ. బాగుంది, ఇది కూడా కాంబినేషన్. గోబీ నాకు ఇష్టం చాలా. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి చిక్కుడు ఆవకూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు 1 కప్పు, ఆవ పొడి 1 టేబుల్ స్పూన్,
తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులండి, ఓకే, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే. 1 స్పూన్. చిక్కుడుకాయలు ముందు ఉడికించేసి పెట్టాలా అండి దీనికి? అవునండి, ఉడికించుకోండి. ఈ కాంబినేషన్ ఎక్కడైనా చూసారా అండి మీరు? ట్రై చేసాను. అంటే యూజువల్గా ఆకుకూరలు అంటే మనకి ఇప్పుడు ఏంటి పనస పొట్టుతోనూ ఎక్కువ ఇట్లానే వస్తాయి కదా, అరటికాయ, చిక్కుడుకాయ మోస్ట్లీ ఫ్రై కానీ లేకపోతే కర్రీస్ ఇట్లా చేస్తూ ఉంటాం కదా. బాగుంది వెరైటీగా వినటానికి కూడా. ఆనియన్స్ అండి, ఓకే, చిక్కుడుకాయ అండి, చిన్న చిన్న చేంజెస్ చేస్తే కూడా మనకి కర్రీ మొత్తం టేస్ట్ మారిపోతుంది కదా. అవునండి. ఒక పౌడర్ యాడ్ చేయటం వల్ల, ఒక పేస్ట్ యాడ్ చేయటం వల్ల కూడా మనకి టేస్ట్ అంతా కూడా చేంజ్ వచ్చేస్తుంది. సో మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా సంజయ్ గారు? లేదండి, హౌస్ వైఫ్. ఇంట్లో అయినా? అవును. ఎలా కాలక్షేపం? చిన్న పాప, ఒక చిన్న బాబు. పాప? సరిపోతుందా? సో వాళ్ళతో పసుపు అండి. సో ఎంత వయసు మీ పాపకి? 11 మంత్స్ అండి. 11 మంత్స్. ఓ, బాగా బుడ్డి పాప అనమాట. చాలా చిన్న పాప. మీ ఇద్దరికి పరిచయం ఏంటి? మా వదిన మరదలు. ఓ, వదిన మరదళ్ళ. ఓకే. సో ఏం పేరు పెట్టారు మీ పాపకి? శ్రీహిత అండి. శ్రీహిత. బాబు కూడానా మీకు? బాబు ఏం పేరు? నిషిత్. నిశ్చిత్. 3.5 years అయినా. ఓ, ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదా? ఇప్పుడు వెళ్తాడండి. ఇప్పుడు వెళ్తాడా? జాయిన్ చేశారా? చేశాను. పాపం. సో టొమాటో పేస్ట్, టమాటో ప్యూరీ, ఆవపొడి అండి, ఒక హాఫ్ స్పూన్. సో ఆవు పొడి కూడా ఇప్పుడే ముందు వేసేస్తాం. అవునండి, ఇప్పుడు వేస్తే అంటే మూత పెట్టేసి కొంచెం usual గా మగ్గిస్తే పచ్చి ఓకే ఓకే. పోతుంది. అంటే కానీ ఆవ దించే ముందు వేస్తారు కదా, మరి పర్వాలేదా? అంటే ఇది కొంచెం పచ్చి వాసన అట్లా ఉంటది కాబట్టి కొంచెం మగ్గిస్తే ఓకే, ఆ పచ్చి వాసన అనేది పోతుంది. సో కాసేపు మగ్గిన తర్వాత సాల్ట్ అది యాడ్ చేసుకుందామా? చూద్దామండి. మగ్గిందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ అండి. సో ఇది గ్రేవీ టైప్ లో వస్తుందండి మనకి. అవునండి. సో ఈ పేస్ట్ ఏం పేస్ట్, దేంతో చేస్తారు? కాజు, నువ్వులు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి. సో పచ్చివి అన్ని కలిపేసి గ్రైండ్ చేసి కొంచెం రోస్ట్ చేసేది. రోస్ట్ చేశారా? నువ్వులు, కాజు. కాజు. సో వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేయాలి. చాలు, సరే. సో కొంచెం లాస్ట్ లో గరం మసాలా, కొత్తిమీర వేసి. అన్ని వేసేసారా మిగతావన్నీ? ఓకే, చూద్దామా? మగ్గిందండి. గరం మసాలా, కొత్తిమీర,
మనం కొంచెం పలుచగా కావాలంటే కాస్త లూజ్ గా ఉన్నప్పుడు మనము దించేసుకోవచ్చు. అండ్ కాజు పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి మనం ఎంత లూజ్ గా చేసినా కొంచెం ఇదయ్యేసరికి దగ్గరికి వస్తూ ఉంటుంది. అది వేడి వేడి చిక్కుడు ఆకుకూర రెడీ. సూపర్. ఓకే, మరి చిక్కుడు ఆవకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు ఆవకూర తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, నువ్వులు వేయించి, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, పసుపు వేసి వేగాక టొమాటో పేస్ట్, ఆవ పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు ఆవకూర రెడీ. చిక్కుడు ఆవకూర తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. చిక్కుడుకాయతో కొంచెం ఆవు కలిపేసి అంటే ఆవు మనం ముందే వేసాం కదా, యూజువల్ గా లాస్ట్ లో వేస్తే దాని టేస్ట్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో ముందు ఎప్పుడు వేయకూడదండి. ఏంటంటే మనం దించే ముందు వేసేసి స్టవ్ కట్టేసేసి మనం తీసేసుకుంటాం. ఇప్పుడు ఆవు ముందు వేస్తే దీంట్లో మనకు ఆవు ఫ్లేవర్ అంతగా తెలియట్లేదు. ఆ ఒగరు కూడా వస్తుందండి. ఆవు కొంచెం చిన్న చిరు చేదు కదా, అది వస్తుంది. అందుకే ఎండింగ్ లో యాడ్ చేసేసి స్టవ్ కట్టేసి తిప్పేసుకుంటాం. అప్పుడు ఆవు ఘాట్ అనేది తెలుస్తుంది, టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇది డిఫరెంట్ టేస్ట్ లో ఉంది, బట్ మనం ఆవ అనుకున్నాం కదా, ఆ ఎగ్జాక్ట్ ఆవ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గింది అనమాట దీంట్లో. అంటే మీరేమో వాసనకి పోవాలని ముందేశారు, బట్ అది మొత్తం పోయింది. ఓకే అండి, మరి చూసారు కదా, టేస్టీగా ఉంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వర్షాకాలం అనగానే జలుబు, దగ్గు ఇలాంటి బాధలు ఎక్కువైపోతాయి. మరి జలుబు, దగ్గు నుంచి వెంటనే ఉపశమనం దొరకాలి అంటే యాలకుల్ని పొడిలాగా చేసి పెట్టుకుని ఈ పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని రోజులో ఒక 3 పూటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు బాధల నుంచి చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. సో మాధవి గారు రెడీయా? మీరేం చేస్తున్నారు వంట? కాజు బటర్ గోబీ. కాజు బటర్ గోబీ. ఓకే అండి, మరి కాజు బటర్ గోబీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు బటర్ గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, మసాలా దినుసులు 1 టీ స్పూన్, చింతపండు రసం తగినంత, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, వెన్న 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బటర్ వేసుకుందాం. సో ఇది మొత్తం బటర్ తోనేనా? మనం ఆయిల్ కూడా కొంచెం ఆయిల్, కొద్దిగా బటర్. సో మనకి బిర్యానీలో కొన్ని రకాల నవాబీ డిషెస్ లో కూడా కాస్త బటర్, కాస్త ఆయిల్ వేస్తూ ఉంటారు. సో జీడిపప్పు ఏం చేస్తారా? జీడిపప్పు ఇట్లా పప్పుగా వేస్తారా అండి, లేకపోతే పేస్ట్ వేస్తున్నాను, కొన్ని ఇలాగా వేస్తున్నాను. ఓ, పేస్ట్ కూడా చేశారా? ఓన్లీ జీడిపప్పు ఒకటేనా, ఏమైనా మిక్స్ చేశారా? జీడిపప్పు, నువ్వుల పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి. జీడిపప్పు, నువ్వులు, ధనియాలు, కొబ్బరి. నువ్వులు, ధనియాలు రోస్ట్ చేశాను, వేరేవన్నీ నార్మల్ గా వేసాను. మిగతావన్నీ మామూలుగా వేసేసి పేస్ట్ చేసేసారా? ఇది ఇంకోటి ఏంటి, ఆనియన్ పేస్ట్. ఆనియన్, వెల్లుల్లి. ఆనియన్ దాంట్లోనే వెల్లుల్లి. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి, కొంచెం పోపు దినుసులు వేసుకున్నామండి, కొంచెం గరం మసాలా, సో కొంచెం మసాలా దినుసులు కూడా. గరం మసాలా అంటే ఇదే, ఇంకా మళ్ళీ ఏం లేదు దీంట్లో, ఇంకా వేరే మసాలా పౌడర్ ఏం ఇవ్వట్లేదు. ఓకే, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు,
ఆనియన్ పేస్ట్. అవునండి. సో ఉల్లి అండ్ వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్. అవునండి. ఇదంతా కూడా మనకి కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా? సో ఇది కూడా మీరు ఓన్ గా ట్రై చేశారండి? ఓన్ గా చేశానండి. చేశారా కొంచెం ఆ రుచులు ఈ రుచులు అన్ని? మీ దాంట్లో చూసి నేను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను. ఇంకా ఓన్ గా ట్రై చేశాను అంతే. ఓకే ఓకే. చింతపండు. సో ఈ వంట ఎలా ఉందంటే సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మిక్స్ లా ఉంది. కాలీఫ్లవర్. సో ఉడికించేసిన కాలీఫ్లవర్ కొంచెం డిఫరెంట్ వెరైటీస్. ఎందుకంటే ఇప్పుడు ఎండుమిర్చి అంటే జీలకర్ర పోపు ఇవన్నీ కొద్దిగా ఇట్స్ సౌత్ ఇండియన్ టేస్ట్ లాగా. అండ్ మనం కాజు పేస్ట్ ఇవన్నీ బటర్ అంటే ఇవన్నీ కొంచెం ఎక్కువ రోటీ వెరైటీస్ లోకి మనం అట్లా చేస్తూ ఉంటాం కదా. కొంచెం పసుపు అండి. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా మాధవి గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనా? మీకు ఎలా కాలక్షేపం ఇంట్లో? నాకు 2 పాపలండి. 2 పాపలు. ఏం చదువుతున్నారు? ఒక ఆమె 3rd క్లాస్, ఒక పాప 1st క్లాస్. 3rd and 1st క్లాస్. అవునండి. మనీషా అండ్ విదుషి. మనీషా అండ్ విదుషి. బాగున్నాయండి పేర్లు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ అండి. శ్రీనివాస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఆయన పేరు ఏమిటి? శ్రీధర్. ఓకే. సో ఇందులో ఏం వేద్దాం నెక్స్ట్? కాజు పేస్ట్ వేద్దాం. కాజు పేస్ట్. సో గోబీ ఎవరికి ఇష్టం మీ ఇంట్లో బాగా మాధవి గారు? ఎవరికి ఇష్టం లేదా? మా సార్కి ఇష్టం. మీ సార్కి ఇష్టం? అయ్యో డౌట్ వచ్చింది. గోబీ నాకు అంటే అన్ని తింటాము, కొంచెం ఇష్టం అంటే గోబీ ఇష్టమా? ఓకే. గోబీ చాలా మందికి ఇష్టము. మీకు ఇష్టం లేదా అంతగా? మీకు కూడా ఇష్టమేనా? కొంచెం కారం ఉప్పు అన్ని యాడ్ చేసేద్దాం. కారం తింటారా? అంటే ఇది సాల్ట్ కారం కలిపి కానీ కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకుంటాం. ఉప్పు కారం కలిపిస్తే మనకి సేమ్ టేస్ట్ ఈక్వల్ గా వస్తుందా అండి? అంటే వస్తుందండి. కొత్తిమీర వేసుకుందాం. కొంచెం వాటర్ పడు. బాగుంది. మీది కూడా మంచి కలర్ వచ్చింది గ్రేవీ. ఇద్దరు కూడా కొంచెం కాజు అది కొన్ని కాజు కూడా వేద్దామండి. వేసేసి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా. పెడదామా? ఒక నిమిషం పెడదామండి. సో కొంచెం ఆ గోబిక్ ఫ్లేవర్స్ అన్ని వస్తే మనకి రెడీ అయిపోయినట్టే కదా. ఓకే చూద్దామా? ఓ నైస్, బాగుందండి. ఇది కూడా రోటీ కాంబినేషన్ కి బాగుంటుందేమో కదా. రోటీ, రైస్, బిర్యానీ లాంటి వాటిల్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. దేంట్లోకైనా కూడా. కాజు బటర్ గోబీ రెడీ అండి. ఓకే అండి, మరి కాజు బటర్ గోబీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు బటర్ గోబీ తయారు చేసే విధానం. ముందుగా నువ్వులు, ధనియాలు వేయించి పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి వేయించిన జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పు వెన్నతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బటర్ గోబీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారి టేస్ట్ చూద్దామా? ఓకే. సో జీడిపప్పులు ఫుల్ గా వేసేసారు. ఫుల్ గా పేస్ట్లు, పప్పులు, ఇద్దరు కూడా జీడిపప్పు ఎక్కువ వాడారు ఈరోజు. అంటే నా పేరు కాజువే ఉంది కదా. అవునవును, అంటే అది వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. చింతపండు వేసాం కదా. ఓకే, అదే డిఫరెంట్ ఫుల్ గా ఉంది. ఎందుకని ఆలోచిస్తున్నా.
కొన్ని మసాలా కర్రీస్లోకి ఆ పులుపు వేస్తే బాగుంటుంది. బాగుంది, టేస్టీగా అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కదా దీంట్లో, ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. కొంచెం మసాలా దినుసులు అవన్నీ కూడా యాడ్ చేశారు, కొంచెం ఆ ఘాటు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా బాగున్నాయండి, 2 డిష్లు బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు, గ్రేవీ ఐటమ్స్ లాగా. సో ఈరోజు విన్నర్ మాధవి గారా? ఓకే, మాధవి గారు కంగ్రాచులేషన్స్ అండి. ఈటీవీ అభిరుచి నుంచి మీకు కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. వెల్కమ్. అండ్ సంధ్య గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్, ఇద్దరు కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వంట చేసేటప్పుడు హడావిడిలో ఆడవాళ్ళు ఎక్కువగా చేతులు కాల్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఏదైనా ప్రమాదవశాత్తు చిన్న గాయం అయిందనుకోండి, కాలిందనుకోండి, వెంటనే ఉపశమనం కోసం వేపాకుని మజ్జిగని కలిపి బాగా పేస్ట్ లాగా చేసుకుని ఆ గాయం మీద కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది, బొబ్బెక్కదు, గాయం కూడా తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఈ రోజు సెలబ్ ఎవరు అంటే నీతు. మరి నీతు ఈ రోజు మనకి ఎలాంటి టేస్టీ వెరైటీ చేసి చూపిస్తుందో చూసేద్దాం. నమస్కారం అండి, నేను మీ నీతుని. ఈరోజు ఏదైనా కొంచెం తీపిగా స్టార్ట్ చేద్దామా అంటే, నేను వంట చేసే దాంట్లో ఇంట్లో ఎప్పుడో చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఆ ఎప్పుడో ఒకసారి చేసిన దాంట్లోనే మా ఇంట్లో వాళ్ళకు కూడా అదో ఇదో ఏదో కొంచెం నచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా, మిల్క్ షేక్స్ ఇలాంటివి బాగా ఇష్టం అనమాట ఇంట్లో వాళ్ళకి. నాకు కూడా అందులోనే ఏదైనా చెయ్యాలి, డిఫరెంట్గా చేద్దామని బాదం మిల్క్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. నేను అనుకుంటున్నాను మీకు నచ్చుతుందని. నచ్చుతుంది ఏంటండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజు నేను మీకు హాట్ బాదం మిల్క్ తయారు చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. హాట్ బాదం మిల్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, బాదం పేస్ట్ 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన బాదం 1/2 కప్పు, పిస్తా 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా. ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. బట్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన చిన్న ఐటమ్ ఉంది. అదేంటంటే బాదం, కాజు, పిస్తా, ఎలాచీ పౌడర్ అండ్ జాపత్రి, దీని జావిత్రి అని కూడా అంటారు. సో ఈ 5 ఐటమ్స్ కలిపి పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పాలు వేసేసుకుందాము. పాలు ఎంత మరిగితే మనకు అంత రుచి వస్తుంది అనమాట. మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఈలోపు ఒక విషయం మాట్లాడదామండి. యాక్చువల్లీ నేను రీసెంట్ నుంచి వింటున్నాను అండ్ చూస్తున్నాను, ప్లాస్టిక్ రైస్ అని వస్తుంది. బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో. ప్లీజ్ జాగ్రత్తగా పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూలో కానీ ఏదైనా చిన్న తేడా జరిగినా తొందరగా మీరు చెక్ చేసేసుకోండి, ఇంట్లో ఉన్న రైస్ ప్లాస్టిక్ అదా అని. ఎందుకంటే మనం తట్టుకుంటామండి, చిన్న పిల్లలు అంత ఈజీగా తట్టుకోలేరు కదా. సో అది ఇంకొకటి, వర్షాకాలంలో బయట జర్మ్స్ కానీ అదంతా చాలా ఎక్కువగా ఉంటాయి. సో పిల్లల్ని కొంచెం కేరింగ్ గా, సో సేఫ్ గా చూసుకోండి, ఎక్కువ బయట పంపించకుండా. అండ్ ఇంకోటి ఏం చెప్పాలంటే, ఫస్ట్ నేను టీవీ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఈటీవీ నాకు లైఫ్ ఇచ్చిందనమాట. ఈటీవీ అంతపురం సీరియల్తో నాకు ఒక బ్రేక్ దొరికింది. అండ్ మళ్ళీ అందులోనే ఇలాంటి వంటలు కానివ్వండి, ఏదైనా చేయాలి అంటే ఇలా వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలా అంటే, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ పుట్టింటికి వస్తే అదొక ఫీల్ ఉంటుంది చూడండి. నాకు ఈటీవీలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏమన్నా ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు, ఏది వచ్చినప్పుడు కూడా నాకు అంత ఆ ఫీలింగ్ లో ఉంటుంది. సో ఐ లవ్ ఈటీవీ. కొంచెం కలుపుకోవాలి అంటే, కొంచెం థిక్గా అవుతూ ఉంటాయి కదా పాలు, లైట్ గా కలుపుతూ ఉంటే ఆ థిక్నెస్ మిక్స్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకుందాము. నేనైతే స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అండ్ షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం మరగనిద్దాము.
షుగర్ కరిగిపోయిందండి. ఇప్పుడు బాదాంని నానబెట్టి పొట్టు తీసేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని అంటే ఇలా పేస్ట్ లా చేసుకొని అండ్ దీన్ని ఇందులో మిక్స్ చేసేద్దాం. అండ్ ఇది మిక్స్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. అండ్ ఇందులో బాదాంని నానబెట్టి పొట్టు తీస్తాం కదండి, దాన్ని కొంచెం పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలి. అండ్ ఈ ముక్కల్ని కూడా వేసేద్దాము. నేను ఇందాక చెప్పాను కదండి పౌడర్ చేసి పెట్టుకోవాలి, మన కాజు, బాదం, జాపత్రి, ఎలాచి అండ్ పిస్తా, ఆ పౌడర్ కూడా వేసేద్దాము. బాదం అండ్ ఈ రెసిపీ ఏంటంటే బాదం మంచి బలం కూడా ఇస్తుంది. అది కాక నానపెట్టాం కదా, నార్మల్గా తినేటప్పుడు కూడా చాలా మంది అండి, మా అమ్మగారు ఫస్ట్ నేను డాన్స్ అదంతా చేసేటప్పుడు బాదం డైలీ నానపెట్టి మార్నింగ్ ఇచ్చేది అనమాట. తిని 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 ఫస్ట్ విసుగొచ్చింది, తర్వాత అది ఇష్టం అయిపోయింది. ఇందులో ఇప్పుడు నా ఫేవరెట్ డిష్ యాడ్ చేద్దామా? అదేంటంటే నార్మల్గా అది ఎందుకు ఇష్టమా అని నేను అనుకుంటున్నానంటే ఏ ఐటమ్ అయినా మనకి రేర్గా దొరికే వాటి మీద కొంచెం ఇష్టం ఎక్కువ ఉంటుంది. అలా కుంకుమ పువ్వు నాకు చాలా ఇష్టం కలరింగ్ కోసం, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తాగి చూసారా పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని? చాలా టేస్ట్గా ఉంటుంది. బయట తాగడం కన్నా బాదం మిల్క్ ఇంట్లో చేసుకుంటే మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అబ్బా హ్యాపీగా ఉంటుంది. బయట తాగితే ఏదో ఒక చిన్న ఇది అది బాగుందా లేదా, ఎలా చేశారో, ఎప్పుడు చేశారో, ఎక్స్పైరీ డేట్ అవి ఇవి చూసుకోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే మనం తాగినప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎస్, హాట్ హాట్ బాదం మిల్క్ రెడీ. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. ఎస్, హాట్ హాట్ బాదం మిల్క్ రెడీ. అండ్ ఇందులో కొంచెం ఏదన్నా పైన ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా, కుంకుమ పువ్వు వేసేసుకుందాం. సో హాట్ హాట్ బాదం మిల్క్ రెడీ అయిపోయింది కదండి. ఇంకొకసారి తయారు చేసే విధానం చూసేద్దాం. హాట్ బాదం మిల్క్ తయారు చేసే విధానం. ముందుగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, యాలకుల పొడి, జాపత్రి కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార, బాదం పేస్ట్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, తరిగిన బాదం వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హాట్ బాదం మిల్క్ రెడీ. హాట్ హాట్ గా బాదం మిల్క్ రెడీ అయిపోయింది కదా. రాజు గారు, నార్మల్ గా బాదం మిల్క్ అంటే నేను చూసిన వాళ్ళు నేను తాగిన దాంట్లో కూల్ గానే ఎక్కువ తీసుకుంటాం, బాటిల్స్ లో ఉంటుంది. అండ్ కొంచెం హాట్ గా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. సో దీంట్లో బాదం మిల్క్ లో ఏంటంటే మనకు సీజనల్ గా మనకు నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా తీసుకుంటే అంటే ఇలా వర్షం పడుతున్నప్పుడు లేకపోతే చలికాలంలోనో సో చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఏంటంటే స్కూల్ నుంచి రాగానే కూడా ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా చేసేస్తుంటారు కదా, సో వాటి ప్లేస్ లో కొంచెం ఎనర్జీ కూడా ఇస్తుంది. కాబట్టి ఇలా హాట్ గా అయితే చాలా బాగుంటుంది. సో అంటే పైన కొంచెం గార్నిష్ మనం కుంకుమ పువ్వు తీసుకున్నాం కాబట్టి సో డైరెక్ట్ గా కాకుండా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే లిటిల్ బిట్ కొంచెం లైట్ వగర్ ఉంటుంది. అది సో ఎంత మంచి ఫ్లేవర్ ఇచ్చినా కొంచెం లైట్ వగర్ ఉంటుంది కాబట్టి మిక్స్ చేసేసుకుని తీసుకుంటే బాగుంటుంది. సూపర్, చాలా బాగుంది. ఇంకా అంటే స్పెషల్ గా ఏంటంటే ఎక్కువగా మనకు చిల్ గానే తాగుతూ ఉంటాం కదా, సో హాట్ గా బాగుంది. హాట్ గా చాలా బాగుంది. ఇట్స్ లైక్ బాదం మిల్క్ ప్లస్ పాయసం లాగా రెండు మిక్స్ అయిపోతుంది. అంటే మీరు ఆ పలుకులు కూడా కొంచెం ఎక్కువ వేస్తారు కదా, బాదం పలుకులు నానబెట్టినవి. బాగుంది. ఓన్లీ పేస్ట్ అయితే ఎంటీ అయిపోతుందని కొంచెం పలుకులు కూడా యాడ్ చేస్తే మనకి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే పంట కింద నగులుతూ ఉంటే బాగుంటుంది. ప్లస్ మెయిన్ ఏంటంటే మీరు ఆ పొడి వేశారు కదా, బాదం, కాజు, పిస్తా, తర్వాత జావిత్రి, కొంచెం యాలకుల పొడి, సో మంచి ఫ్లేవర్ తీసుకొచ్చింది. ఇది ఓవరాల్ గా చాలా సూపర్ గా వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, రాజుగారికి అయితే చాలా నచ్చేసిందంట, మరి మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసారంటే మీరు కూడా వదిలిపెట్టరు, సో ఖచ్చితంగా రెగ్యులర్ గా చేసుకుంటారు. మళ్ళీ మీ ముందుకి ఒక మంచి అండ్ స్పెషల్ డిష్ తో వచ్చేస్తాను.
బాయ్. ఓకే అండి, మరి నీతో చేసిన టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి ఇప్పుడు రాజుగారు ఎలాంటి కార్యం చేసి చూపిస్తారో చూద్దాం. రాజుగారు ఏం చేపిస్తున్నారు ఈ రోజు? చాలా పెట్టారు. ఏం లేదండి, చిన్న పూల గుర్తు చేస్తున్నానండి. ఇది మనకు బాస్కెట్ లో వస్తుంది. క్యారెట్ లో ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే. బాస్కెట్ రెడీ. సో చిన్న సైజ్ క్యారెట్ తీసుకొని నెక్కిలో ఫ్లవర్స్ అండి. ఓకే. బాస్కెట్ చిన్నగా ఉంది కదా. సో ఒకవైపు 3 నుంచి 4 ఫ్లవర్స్ వస్తే మనకు సరిపోతుంది. ఓకే. అలాగే సో ఇది పంకిన్ తీసుకున్నాను. సో దీంట్లో కూడా కొన్ని ఫ్లవర్స్ తీస్తున్నాను. ఎల్లో ఫ్లవర్స్. సో అయితే మనకు కావాల్సిన రాడిష్ లో కానీ బీట్రూట్ ని కూడా కొంచెం ఇలా సిలిండ్రికల్ షేప్ లో కట్ చేసుకుని దాంట్లో తీసుకున్న అలా డిఫరెంట్ కలర్స్ లలో వస్తాయి మనకి. బాస్కెట్ చిన్నగా మనం టేబుల్ పైన అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో వీటన్నిటిని కూడా టూత్ పిక్స్ తో పెట్టేసారు. సో కొంచెం టైం తీసుకుంటుంది, బట్ లుక్ బాగా వస్తుంది. ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా అవుతుంది. ఇలా మాట్లాడుతూ ఫ్లవర్స్ చేస్తూ ఉంటే ఒకళ్ళు ఇలా మొత్తం అన్ని గుచ్చేసి పెట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బయట ఎవరైనా మన పార్టిసిపెంట్స్ రాజుగారు అంటే బాగా చేసేస్తారు, ఫాస్ట్ గా మాకు రావట్లేదు అంటారు. కానీ అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ కి మీరు ఒక్కళ్ళే గబగబా చేసేస్తారు. కాస్త స్లోగా చేసుకునే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చుంటే అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అలా డివైడ్ చేసుకుంటే. మధ్యలో కొంచెం గ్రీనరీ కొరకు పుదీనా, సో ఇది లేకపోయినా కొత్తిమీర అయినా పెట్టేసుకోవచ్చు. గ్రీన్ కన్నా కొంచెం అలా మధ్యలో గ్రీన్ కనిపిస్తుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సూపర్. బాస్కెట్ రెడీ. చాలా క్యూట్ గా ఉంది రాజు గారు. సో నైస్ అండ్ కలర్ఫుల్. సో చూసారు కదా, మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కళ్ళ కింద ఉబ్బులు, అదేనండి మనం కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చాయి అనుకుంటూ ఉంటాం కదా, అవి ఎక్కువగా ఉన్నట్లయితే బంగాళాదుంపని స్లైసెస్ లాగా కట్ చేసుకుని దాంతో ఆ కళ్ళ కింద ఉన్నటువంటి ఆ ఉబ్బుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు తగ్గుతాయి. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. కోకోనట్ స్టఫ్ పర్వల్లోని పోషకులు ఏంటో చూద్దాం. పర్వల్ అనేది ఒక వాటర్ రిచ్ వెజిటబుల్ అన్నమాట. సో మెయిన్ గా మనకి ఇందులో 2 రకాల పోషకులు ఉంటాయి. ఒకటి బికాస్ ఆఫ్ హిస్ వాటర్ కంటెంట్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, మరొకటి పీచు పదార్థం ఎక్కువ ఉంటాయి. బట్ ఇందులో సీడ్స్ కూడా మనకు కొంచెం డామినెంట్ గా ఉంటాయి కాబట్టి దొండకాయలాగా మనము ఈ సీడ్స్ అనేవి కొంచెం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ వెజిటబుల్, చాలా మంచిదండి. కొబ్బరితో పాటు తీసుకుంటున్నాము. కొబ్బరి గురించి చెప్పాలంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే కొన్ని రకమైన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ ర్యాషెస్ అనో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనో స్కిన్ మీద చూస్తూ ఉంటాం. సో అవి జనరల్గా ఒక రీసెర్చ్ చేశారు. కేరళ పీపుల్కి ఎందుకు స్కిన్ ప్రాబ్లమ్స్ రాదు అని చూస్తే వాళ్ళు కోకోనట్ ఆయిల్, కోకోనట్, తర్వాత కొబ్బరి నీళ్లు, ఇవన్నీ కూడా వాళ్ళ డైలీ డైట్లో ఒక భాగం అండి. అందువలన వాళ్ళకు
ఖచ్చితంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో కొబ్బరిలో ఉన్న మిగతా విషయాలన్నీ మేలు చేసేటప్పటికి ఉంటే కూడాను స్కిన్ డిజీజెస్కి మంచి విరుగుడుగా మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత యాంటీ ఏజింగ్ కూడా, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు అంటే మనకు డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ యాంటీ ఏజింగ్ ఆల్సో. సో పిడికెడంత కొబ్బరి ఒక పర్సన్కి ఒక పిడికెడ్ అనుకోండి, ట్రై చేసుకుంటే అస్సలు ప్రాబ్లం లేదు. మన క్యాలరీస్ కూడా పెద్దగా ఇందువలన ఏం రావు. మీడియం క్యాలరీ కింద ఈ డిష్ని మనం ట్రై చేసుకోవచ్చు. మీడియం క్యాలరీ అంటే 140-150 క్యాలరీస్ పర్ పర్సన్ మనకు వస్తుంది. కాజు బటర్ గోబీలో కాజు ఈజ్ ఆల్సో హై క్యాలరీ, అలాగే మనకు బటర్ కూడా హై క్యాలరీ. గోబీ లో క్యాలరీయే, 20 క్యాలరీస్ ఉంటాయి 100 గ్రాముల్లో. ఈ రెండు ఖచ్చితంగా ఒకసారి వాడితే మటుకు హై క్యాలరీ అని చెప్పొచ్చు. దిస్ పర్టికులర్ డిష్ ఇస్ హై క్యాలరీ అండి. మనకు సుమారుగా మన మీడియం క్యాలరీ అంటే 140-150 అనుకుంటే ఇందులో 170-180 వరకు కూడా రావచ్చు. సో బటర్ క్వాంటిటీ తగ్గించడము, లేకపోతే కాజు తగ్గించడము అలా చేసుకొని ట్రై చేసుకోవాలి. తర్వాత చూసిన చిక్కుడు ఆవకూర. చిక్కుడుకాయ పర్టికులర్గా రీసెర్చ్లో ఒక పెద్ద రీసెర్చ్ చేశారండి అమెరికాలో ఒక యూనివర్సిటీలో. ఆ రీసెర్చ్లో డైరెక్ట్ రిలేషన్ చూపించారు. దేనికంటే చిక్కుడుకాయను ఇసోఫేజియల్ క్యాన్సర్, అంటే ఫుడ్ పైప్ ఉంటుంది కదా, మన మౌత్ నుంచి స్టమక్ కనెక్షన్ ఉండే పైప్, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చిక్కుడుకాయలు ఎక్కువ తీసుకోవాలి. సో ఇలా డైరెక్ట్ రిలేషన్ చూపించినప్పుడు ఆ పర్టికులర్ వెజిటబుల్ దానికి కరెక్ట్గా పనిచేస్తుంది. ఆవ పిండి అనేది అది కూడా ఒక ఔషధం అండి, ఇట్స్ లిటరలీ ఔషధం. మెయిన్ థింగ్ ఆ ఘాటుదనం ఏం సూచిస్తుందంటే చక్కగా మనకు అందులో కూడా ఫైటోకెమికల్స్ ఉన్నాయి అని సూచిస్తుంది. సో ఎనీథింగ్ మిరియాలు కానీ ఆవపిండి కానీ ప్రత్యేకించి మనకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా లోపల ఉన్న కెమికల్ కాంపౌండ్స్ వలన వస్తుంది. సో దిస్ రెసిపీ ఆల్సో ఇస్ సూపర్బ్ అండి. ఇది లో క్యాలరీ. ఈ పర్టికులర్ రెసిపీ 110-120 క్యాలరీస్ లోపు ఉంటుంది పర్ పర్సన్ సైజ్. ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. హాట్ బాదాం మిల్క్. యాక్చువల్లీ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మా పిల్లలు అండర్ వెయిట్ ఉంటారండి, ఏం చేయాలి, ఏమైనా బేకరీ ఐటమ్స్ పెట్టచ్చా, వాళ్ళు ఎలా బరువు పెరగాలి అనే వాళ్ళకి బరువు పెరగడానికి కూడా ఒక పద్ధతి ఉండాలండి. కరెక్ట్గా పెరగాలి అంటే మనం ఇచ్చే ఆహారం కూడా వాళ్ళకు ఉపయోగపడుతూ మజిల్ మాస్ పెరుగుతూ ఫ్యాట్ కంటెంట్ లిమిట్లో ఉంటూ వాళ్ళు బరువు పెరగాలి. బరువు అనేది 3 భాగాలుగా భాగించవచ్చు, మజిల్ వెయిట్, బోన్ వెయిట్ అండ్ ఫ్యాట్ మాస్. సో మనకు ఫ్యాట్ ఎక్కువ కాకుండా ఇవి రెండు పెరిగిందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ హెల్తీ వెయిట్ గెయిన్. సో అటువంటి హెల్తీ వెయిట్ గెయిన్ మనకు కావాలి అంటే ఈ హాట్ బాదాం మిల్క్ ట్రై చేసుకోవచ్చు. ఒక్కొక్క గ్లాస్లో మనకు 150 క్యాలరీస్ ఉంటుందండి. సో కొంతమంది నాకు నైట్ డిన్నర్ చేయబుద్ధి కావట్లేదు అన్నప్పుడు యూ కెన్ హ్యాపీలీ టేక్ దిస్ అండి. ఇది సరిపోతుంది. ఇందులో ఉన్న పోషక విలువలు, ఇందులో ఉన్న ప్రోటీన్ అంతా కూడా మనకు సరిపోతుంది. సో యూ కెన్ నోట్ ఇట్ అండ్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఒక్కోసారి చెవి లోపలికి ఈగ కానీ చీమ కానీ ఇలాంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మరి వాటిని తీయడానికి కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక బ్యాటరీ టార్చ్ లైట్ తో కనుక ఆ చెవు మీద, ఏ చెవుకైతే ఈగ కానీ చీమ కానీ వెళ్ళిందో దాని మీద కాసేపు అలా వేసి ఉంచినట్లయితే ఆ లైట్ ఫోకస్ కి లోపలికి వెళ్ళినటువంటి ఆ చీమలు కానీ ఈగలు కానీ అలాంటివి తొందరగా బయటకు వచ్చేసే అవకాశం ఉంది. సో మరి చూసారు కదా ఇవాళ రుచికరమైన వెరైటీస్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాలను కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాల్టి మన ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.